రాష్ట్రపతి భవన్ మన దేశ ప్రథమ పౌరుడి నివాసం. మన దేశంలో అత్యున్నతమైనది రాష్ట్రపతి పదవైతే అత్యున్నత నివాసం రాష్ట్రపతి భవన్. పేరుకు తగ్గట్టే ఉంటుంది దాని రాజసం. సువిశాల నిర్మాణం రాష్ట్రపతి భవన్ విశేషాల గురించి ఈ రోజు తెలుసుకుందాం. 1911లో భారతదేశ రాజధానిని కలకత్తా నుండి ఢిల్లీకి మార్చాలని నిర్ణయించాడు బ్రిటన్ రాజు కింగ్ జార్జ్ V. అప్పటికే జిల్లాలోని పురాతన కట్టడాలు, కోటలను చూసిన ఆయనకు బ్రిటన్ రాజప్రతినిధి కోసం ఒక నగరాన్ని, అందులో అద్భుతమైన భవనాన్ని నిర్మించాలన్న ఆలోచన వచ్చింది. ఆ బాధ్యతను సర్ ఎడ్విన్ ల్యూటెన్స్ కు అప్పగించాడు. ఆయన రైసినా హిల్ ప్రాంతాన్ని ఎంపిక చేశాడు. కొత్త ఢిల్లీ నగర నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రాష్ట్రపతి భవన్ విస్తీర్ణం 2 లక్షల చదరపు అడుగులు. నిర్మాణ ఖర్చు 1.40 కోట్లు. 4 ఏళ్లలో అయిపోతుందనుకున్న నిర్మాణం 17 ఏళ్లకు పూర్తయింది. సుమారు 70 కోట్లకు పైగా ఇటుకలను, 30 లక్షల క్యూబిక్ అడుగుల రాయిని నిర్మాణంలో ఉపయోగించారు. 23,000 మంది దీనికోసం పనిచేశారు. 3,000 మంది రాళ్లు కొట్టారు. దీని నిర్మాణంలో 1,00,000 క్యూబిక్ మీటర్ల పాలరాయి వాడారు. 1946లో రాష్ట్రపతి భవన్ నిర్మాణం పూర్తయింది. 4 అంతస్తుల ఈ భవనంలో మొత్తం 340 గదులుంటాయి. 1950 జనవరి 26న మన దేశం గణతంత్రంగా మారటంతో రాష్ట్రపతి పదవి వచ్చింది. అప్పుడు దీనికి రాష్ట్రపతి భవన్ అని పేరు పెట్టారు. ఇక్కడ దర్బార్ హాలు, అశోక హాల్, డైనింగ్ హాల్, మొఘల్ గార్డెన్స్ లను చూడటానికి అనుమతిస్తారు. బంగారు స్తంభాలతో, రంగురంగుల చలువరాళ్లతో వర్ణరంజితంగా ఉండే దర్బారు హాల్లో జాతీయ అవార్డుల ప్రదానోత్సవం లాంటి కార్యక్రమాలు జరుగుతాయి. ఇక్కడ డైనింగ్ హాల్లో ఒకేసారి 104 మంది కూర్చుని భోంచేయవచ్చు. 24 గంటలు సుమారు 1000 మంది ఢిల్లీ పోలీసులు ఇక్కడ కాపలా కాస్తుంటారు. Z+ కేటగిరీ భద్రత, బ్లాక్ కమాండోస్ ఉంటారు. ఈ భవన్లో గార్డులుగా పనిచేయాలంటే అశ్వ, నావిక, వైమానిక దళాల్లో శిక్షణలో రాటుదేలి ఉండాలి. రాష్ట్రపతికి గౌరవ వీడ్కోలు ఆహ్వానం పలకటానికి 150 మంది సిక్కు సైనిక దళం ఉంటుంది. ఇక్కడ గ్రంథాలయంలో సుమారు 50,000 పుస్తకాలు ఉన్నాయి. వీటిని కేవలం రాష్ట్రపతి భవన్లో అధికారులు మాత్రమే చూసేందుకు వీలుంటుంది. ఇక్కడ 110 మంది పనివాళ్లు, 16 మంది డ్రైవర్లు, 5 మెకానిక్లు, ఇలా అంతా కలిపి 1000 మందికి పైగానే పనిచేస్తారు. రాష్ట్రపతి ప్రయాణించేందుకు S క్లాస్ 600 ఫుల్మన్ గార్డ్ మెర్సిడెస్ బెంజ్ కారును ఉపయోగిస్తారు. దీని ఖరీదు 6 కోట్లకు పైనే. రాష్ట్రపతి భవన్లో ప్రధాన ఆకర్షణ మొఘల్ గార్డెన్స్. 15 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ గార్డెన్స్ లో సుమారు 300 రకాల గులాబీలు, 60 రకాల బోగన్ విల్లియాలు, సపోటా, మామిడి, వేప, జామ, రావి, మర్రి లాంటి 600 రకాల చెట్లు ఉన్నాయి. 9 టెన్నిస్ కోర్టులు, 1 పోలో మైదానం, 1 గోల్ఫ్ కోర్స్, క్రికెట్ మైదానం ఉన్నాయి. దీని నిర్వహణ వ్యయం ఏడాదికి 100 కోట్ల పైనే అని అంచనా. అదండి రాష్ట్రపతి భవన్ విశేషాలు. నిజంగా రాజసం ఉట్టిపడుతోంది కదా. ఈ కథనం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ రౌండర్ ఛానల్.